హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, సుప్రీంకోర్టులో ఈరోజు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించినటువంటి వాదనలు అయితే జరిగాయి. వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈరోజు జరిగినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా క్లారిటీతో అయితే అర్థమవుతాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు అన్నీ కూడా జెన్యూన్గా వచ్చేటువంటి అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు సుప్రీంకోర్టులో విద్యార్థులందరికీ కూడా అనుకూలంగా అడ్వకేట్స్ అందరూ కూడా చాలా గట్టిగా అయితే వాదించడం జరిగింది. అదేవిధంగా యూజీసీ మరియు ప్రభుత్వానికి అనుగుణంగా సొలిసిటర్ జనరల్ అయితే వాదించడం జరిగింది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే మనకి విద్యార్థులకి అనుకూలంగా కేవి విశ్వనాథన్ అనేటువంటి అడ్వకేట్ అయితే ప్రస్తుతం విద్యార్థులందరూ కూడా అంటే పేదవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా అణగారిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు యూజీసీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా పరీక్షలు అనేవి నిర్వహించడం అనేది అసాధ్యం. ఎందుకంటే ప్రస్తుతం అయితే పరిస్థితులు ఆ విధంగా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించినా సరే చాలామందికి టెక్నాలజీ అయితే అందుబాటులో లేదు అని అయితే ఆయన వాదించడం జరిగింది. ఈయన ఢిల్లీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అయితే వాదనలు అయితే వినిపించారు. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే మనకి ఒడిశా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అందులో చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా మహారాష్ట్రంలో కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ వల్ల పరీక్షలు అనేది కండక్ట్ చేయలేమనేసి క్లియర్గా చెప్పేశారు. నాట్ ఇంప్లిమెంటబుల్ అని వాళ్ళైతే సుప్రీంకోర్టుకి సబ్మిషన్ అయితే చేయడం జరిగింది. జూలై 6వ తేదీన యూజీసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితుల్లో మేమైతే పరీక్షలు అనేవి కండక్ట్ చేయలేమని చెప్పారు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్ని. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ మనం ఇక్కడైతే చూడొచ్చు. వెస్ట్ బెంగాల్లో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం వెస్ట్ బెంగాల్ కూడా సుప్రీంకోర్టులో ఈ విధంగా వాదనలు అయితే ఇచ్చింది. అదేంటంటే ప్రస్తుతం యూజీసీ క్రింద స్థాయిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోకుండా గైడ్లైన్స్ అయితే ఇచ్చిందని, వాటికి అనుగుణంగా మేమైతే ఇప్పుడు పరీక్షలు అయితే కండక్ట్ చేయలేమని వెస్ట్ బెంగాల్ తరపున జైదీప్ గుప్తా అయితే సుప్రీంకోర్టులో అయితే వాదనలు అయితే వినిపించడం జరిగింది. అదేవిధంగా మిగతా అడ్వకేట్స్ అందరూ కూడా సుప్రీంకోర్టులో విద్యార్థులకి అనుకూలంగా వాదనలు అయితే వినిపించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు కానీ పరీక్షలకి హాజరైనట్లయితే వాళ్ళు కరోనా బారిన పడినట్లయితే వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మనకి డేంజర్లో పడే అవకాశం అయితే ఉంటుందనేసి సుప్రీంకోర్టులో వాదనలు అయితే వినిపించారు. అదేవిధంగా ప్రస్తుతం రవాణా సౌకర్యం కూడా లేదని, దీనివల్ల పరీక్షలు అనేవి ప్రతిరోజు కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు ప్రతిరోజు కూడా ట్రావెలింగ్ చేసి పరీక్షలు రాసే పరిస్థితులు కూడా కనిపించట్లేదనేసి వాళ్ళైతే వాదించారు. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఆర్టికల్ 14కి వ్యతిరేకంగా యూజీసీ గైడ్లైన్స్ ఉన్నాయని కూడా వాదించడం జరిగింది. అంతేకాకుండా చూసుకున్నట్లయితే మరి సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ కూడా తన వాదనలు అయితే వినిపించడం జరిగింది ప్రభుత్వానికి మరియు యూజీసీకి అనుకూలంగా. అందులో చూసుకున్నట్లయితే ప్రస్తుతం దేశం మొత్తం బంద్ చేస్తుంది. విద్యార్థులందరూ కూడా 21 నుంచి 22 సంవత్సరాలు కలిగినటువంటి విద్యార్థులే. అలాంటప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి పరీక్షలు రాయలేరు అని మీరైతే నమ్ముతారని సుప్రీంకోర్టు అయితే ఆయనైతే ప్రశ్నించారు. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2005లో వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్తో పాటుగా 2013లో వచ్చినటువంటి మహావైష్ణవ దేవి మహిళా విశ్వవిద్యాలయం వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ గవర్నమెంట్ యొక్క జడ్జిమెంట్ని అయితే ఒకసారి పరిశీలించి దానికి అనుకూలంగా మనకి తీర్పు అయితే ఇవ్వాలనేసి సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఫైనల్గా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టులో ఈరోజు అందరూ కూడా విద్యార్థులు అందరికీ కూడా అనుకూలంగా గట్టి వాదనలు అయితే వినిపించారని చెప్పొచ్చు. అయితే సుప్రీంకోర్టులో ఈరోజు మొత్తం వాదనలు అయితే విన్న తర్వాత సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఏ విధంగా ఉందంటే జడ్జిమెంట్ అయితే మనకి ఇవ్వలేదు, కానీ మనకి అక్కడ ఆ జడ్జిమెంట్ యొక్క ఆర్డర్ని అయితే రిజర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే క్లోజ్ చేసినట్లుగా సుప్రీంకోర్టులో అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఆల్ కౌన్సిల్స్ అంటే ఎవరైతే దీనికి సంబంధించి వాదనలు అయితే వినిపించారో వాళ్ళందరూ కూడా హ్యావ్ బీన్ డైరెక్టెడ్ టు సబ్మిట్ ఏ నోట్ ఆన్ దిర్ సబ్మిషన్స్ విత్ ఇన్ 3 days. ఓకే, 3 రోజుల్లో వాళ్ళ యొక్క సబ్మిషన్స్ అయితే సబ్మిట్ చేయాలనేసి వాళ్ళైతే రిటర్న్ సబ్మిషన్ అయితే చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో అయితే ఈరోజు కన్క్లూజన్ అయితే రావడం జరిగింది. ఇదే విషయాన్ని మనకి అలక్ శ్రీవాత్సవ గారు కూడా ట్వీట్ అయితే చేశారు. ఆయన ట్వీట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఆయన అయితే ఫుల్ క్లారిటీతో అయితే చెప్తున్నారు. ఇన్ అవర్ యూజీసీ మ్యాటర్ సుప్రీం కోర్ట్ హ్యాస్ హియర్డ్ all of us today
అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కన్క్లూజ్డ్. ఓకే, ఈరోజు అయితే సుప్రీంకోర్టులో అందరం కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఆర్గ్యుమెంట్స్ కూడా క్లోజ్ అయిపోయాయి, కన్క్లూజ్డ్ ముగించడం జరిగింది అని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. వీ విల్ సబ్మిట్ అవర్ ఫైనల్ రిటర్న్ సబ్మిషన్. ఓకే, సుప్రీంకోర్టు అడిగింది కదా 3 రోజుల్లో సబ్మిషన్ అనేది చేయాలని, రిటర్న్ సబ్మిషన్ అనేది. సో మీ 3 రోజుల్లో అయితే ఫైనల్ సబ్మిషన్ అయితే, రిటర్న్ సబ్మిషన్ అయితే సబ్మిట్ చేస్తాం. దేర్ ఆఫ్టర్ ఫైనల్ ఆర్డర్ విల్ బి పాస్డ్ బై సుప్రీంకోర్టు. ఓకే, ఆ తర్వాత సుప్రీంకోర్టు అయితే ఫైనల్ ఆర్డర్ని అయితే ఇష్యూ చేస్తుంది అని ఆయన అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా చూసుకున్నట్లయితే ఆఫ్టర్ టుడేస్ హియరింగ్, అంటే ఈరోజు జరిగినటువంటి వాదనలు విన్న తర్వాత ఐ బిలీవ్ దట్ స్టూడెంట్స్ విల్ గెట్ జస్టిస్. ఓకే, ఖచ్చితంగా స్టూడెంట్స్కి అనుకూలంగా న్యాయం జరుగుతుంది అని నేనైతే భావిస్తున్నాను అని అయితే ఆయన తుదిగా మనకి ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ వస్తే మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో చూసుకున్నట్లయితే విద్యార్థులకి అనుకూలంగా తీర్పు వస్తుందని అలకాలోక్ శ్రీవాత్సవ గారు అయితే చెప్తున్నారు. మనకి 3 రోజుల తర్వాత ఫైనల్ డెసిషన్ అయితే సుప్రీంకోర్టు అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా మనకి పాజిటివ్ డెసిషన్ అనేది, జడ్జిమెంట్ అనేది రావాలని అయితే మనం అందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.